సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ డైరెక్టర్ శంకర్ గారు ఇప్పుడున్న ఇండియాలో టాప్ డైరెక్టర్స్‌లో ఆయన ఒకరు. ఆయన తన పెద్ద కూతురికి తన అసిస్టెంట్ డైరెక్టర్‌ని అల్లుడుగా చేసుకున్నాడు సార్. తన పెద్ద కూతురికి వివాహం చేయబోతున్నాడు. మరి ఏం చెప్తారు సార్ దీని గురించి మీరు? అంటే అసిస్టెంట్ మీద ఆయనకు ఉన్నటువంటి అంటే అసోసియేషన్ ఉండుంటుంది కాబట్టి ఈయనకి అతనేమిటో తెలిసి ఒక అడుగు ముందుకేస్తే వేసుండొచ్చు. కానీ పెళ్ళి ఈయనతో కాదు కదా జరిగేది. పెళ్లి చేసుకునేది ఆయన డాటర్, కూతురు. కాబట్టి ఆ కూతురు ఏం చేస్తోంది, ఈ అసిస్టెంట్ డైరెక్టర్కి ఆవిడకి ఉన్నటువంటి అంటే ఎలా తెలుసు అని తెలియకుండా ఓ సాంప్రదాయ పెళ్లి చేస్తున్నాడు ఆయన. అబ్బాయి మంచోడు, పెళ్లి చేసుకొని జీవితం సుఖంగా ఉంటుందని అని ఈయన చెబితే ఆవిడ విని మొబలైజ్ చేసి నిజమే మా నాన్న చెప్పాడు అని చెప్పి చేసుకుంటోందా, లేదు తనకు ఏదైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది, తను అతన్ని అబ్జర్వ్ చేసి ఇతను నాతో అంటే ఇతనితో జీవితాన్ని పంచుకుంటే ప్రమాదం ఉండదు, సాఫీగా సాగిపోతుంది అని అనుకుని పెళ్లి చేసుకుంటుందో ఆ పెళ్ళికి అంటే ఆ నిర్ణయానికి ఈయన ఆమోద ముద్ర వేసాడా? ఇలా 100 కోణాలు ఉంటాయి ఒక పెళ్ళిలో. అది డిసైడ్ చేస్తుంది అసలు ఆ పెళ్ళి ఏంటి అనేది. పెళ్ళి అనేది సహజంగానే పెద్దలు నిర్ణయిస్తారు, పిల్లలు పాటిస్తారు అన్న పద్ధతిలో ఓ ట్రెడిషన్ నడుస్తుంది. అది ఉందా ఇక్కడ? లేకపోతే వాళ్ళిద్దరి మధ్య అవగాహన ఉండి పెళ్ళికి వెళ్తే అది వేరే గొడవ. అవగాహన ఉండి మ్యారేజ్లోకి ఎంటర్ అయినటువంటి వాళ్ళు, వివాహ బంధంలోకి ఎంటర్ అయినటువంటి వాళ్ళ జీవితం కొంతమేరకు సాఫీగా నడిచేటువంటి అవకాశం ఉంటుంది. అంటే పెళ్ళికి కావలసినది ప్రధానంగా ఇద్దరు కలిసి కొంతకాలం జీవించడానికి తగిన ప్రాథమిక అవగాహన ఉంది మన మధ్య అని తెలుసుకోవటం మాత్రమే. అంతే తప్ప ఏదో అతను ఫైనాన్షియల్ స్టేటస్ బాగుందనో మరొకటనో లేకపోతే వీళ్ళ స్టేటస్ బాగుందని అతను అనుకుని చేసుకునేది కాదు. అది ఎక్కడో చోట ఇబ్బంది పడతారు. పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు ఇద్దరు కూడా 2 యూనిట్లు, విడివిడి యూనిట్లే. మెదళ్ళు విడివిడిగానే ఉంటాయి, కలిసి ఉండవు. ఏ 2 మెదళ్ళు ఒకే ఆలోచన చేయవు, ఒకే అవగాహన పొందవు. వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం నేపథ్యంలోంచి వాళ్ళు ప్రపంచాన్ని ఒకలా అర్థం చేసుకుంటారు, వీళ్ళు ఒకలా అర్థం చేసుకుంటారు. పర్టికులర్గా ఇక్కడ జెండర్ ఇష్యూ కూడా వస్తుంది. ఆడవాళ్ళు సమాజాన్ని అర్థం చేసుకునే పద్ధతికి, మగవాళ్ళు అర్థం చేసుకునే పద్ధతికి తేడా ఉంటుంది. ఈ పద్ధతి ఏదైనా ఒక విషయం మీద వాళ్ళు రియాక్ట్ అయ్యేటప్పుడు అది బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు ఆ అభిప్రాయాన్ని గౌరవించకపోవటం అనేది పురుషుడి లక్షణంగా మారినప్పుడు, వీళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు అది వివాదానికి దారితీస్తుంది, విడిపోయేదాకా వెళ్ళొచ్చు ఒక గొడవ. కాబట్టి దీన్ని ముందే ఐడెంటిఫై చేయాలి. దీన్ని ఐడెంటిఫై చేసి ఈ ఏరియాలో ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేయాలి అనేది మాట్లాడుకుని పెళ్ళిళ్ళు చేస్తే నడిస్తే నడవచ్చు, నడవకపోతే నడవకపోవచ్చు. పెళ్ళి అనేది పర్మనెంట్గా నడవాలి అని కూడా అనుకోనక్కర్లేదు. ఇది 100 ఏళ్ళు కలకాలం చచ్చిపోయే వరకు మీరిద్దరూ ఒకే కప్పు కింద అలాగే కొట్టుకున్నా తిట్టుకున్నా కమిటెడ్గా బతికుండాలి అని చెప్పడం తప్పు. కాబట్టి ఈ ఏరియాలో మ్యారేజ్ జరుగుతోంది, మంచిదే. ఆయన అసిస్టెంట్కి ఇచ్చేస్తున్నాడు, అది అంతకన్నా మంచిదే. కాకపోతే ఈయన ఇన్వాల్వ్మెంట్తో జరుగుతోందా, ఆవిడ ఇన్వాల్వ్మెంట్తో, అమ్మాయి ఇన్వాల్వ్మెంట్తో జరుగుతోందా అనేది ప్రశ్న. ఈయన కనుక చేస్తుంటే ఒక ట్రెడిషనల్ మ్యారేజ్ చేస్తున్నాడని అనుకోవాలి తప్ప ఆయన అసిస్టెంట్కి ఇస్తున్నాడు అనేది హైలైట్ చేయాల్సినంత గొప్ప విషయం ఏం కాదు. ఆ అసిస్టెంటు చాలా క్యాపబిలిటీస్ ఉండొచ్చు. ఈ రోజున అసిస్టెంట్గా ఉన్నాడు, రేపు పొద్దున అతను బ్రెయిన్ ఏంటో ఇతనికి కొంత మ్యాప్ అవుతుంది కాబట్టి అతను ఏదో క్రియేటివ్గా చాలా చేయగలడు అనే హోప్తో కూడా ముందడుగు వేయచ్చు. అలా వేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సక్సెస్ అయిన ఇప్పుడు ఈవెన్ చిరంజీవి వివాహం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మనూరి పాండవులు సినిమా చేసేటప్పుడు ఆయన మీద ఒక అబ్జర్వేషన్ ఉండేది. ప్రొడ్యూసర్ జయకృష్ణ గారు, అరవింద్ గారు వీళ్ళందరూ మాట్లాడుకొని పెళ్ళి ఫిక్స్ చేశారు అని చాలా ఇంటర్వ్యూల్లోనూ చాలా డయాసుల మీద చెప్పాడు ఆయన.
ఇలాంటి ప్రయత్నం కూడా జరగచ్చు. అది పాస్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, అవన్నీ డిపెండ్స్ అపాన్. దాని గురించి మాట్లాడే రైట్ ఎవరికి ఉండదు. కానీ అసిస్టెంట్ని ఇచ్చి చేస్తున్నాడు. ఆ రోజున నిజానికి అల్లు అరవింద్ గారి స్టేటస్కి, అంటే ఆయన అప్పటికి ఒక స్థాయికి చేరిపోయిన నటుడు. అప్పటికి అరవింద్ కూడా ప్రొడ్యూసర్గా సెటిల్ అయినటువంటి సందర్భమే. అప్పటికి 2 పెద్ద హిట్స్ ఉన్నాయి ఆయన బ్యానర్లో. వాళ్ళు చిరంజీవిని అల్లుడిగా చేసుకోవాలి అనుకోవటం, చాలామంది ఇప్పటికీ నమ్మేది ఏంటంటే అల్లు అరవింద్ గారి కూతుర్ని చేసుకోవడం ద్వారా ఇతని కెరియర్కి చాలా ఉపయోగపడింది అది అని. ఉపయోగపడటం అంటే ఉపయోగపడిన మాట వాస్తవమే, కానీ ప్రపంచం అనుకుంటున్నట్టు కాదు. చిరంజీవి ద్వారా అరవింద్ లాభపడ్డాడు, అరవింద్ ద్వారా చిరంజీవి లాభపడ్డాడు. అది మ్యూచువల్గా ఇద్దరు ఒకళ్ళ వలన ఒకళ్ళు ఎన్హాన్స్ అయ్యారు, పెరిగారు. అది ఒక వ్యవహారం. కాబట్టి అసిస్టెంట్కి కూతుర్ని ఇవ్వటం అన్న దగ్గర ఆయన చాలా విజనరీ, చాలా చూసుంటాడు. దానిలో నుంచి ఒక హోప్కి వచ్చేసి క్రతువుకి ముందడుగు వేసుంటాడు ఆయన. అమ్మాయి తండ్రి గారు చెప్పినటువంటి మాటలకి ఇష్టపడటం అంటే కన్విన్స్ అయ్యి అటువైపుగా ప్రయాణం ప్రారంభించి ఉంటుంది. అలా పెళ్లి జరుగుతుంది. అంటే ఇది నార్మల్గా జరిగే పెళ్ళే, అంతే. దానికి ఏం పెద్ద ప్రాధాన్యతలు ఆపాదించటము, అసిస్టెంట్కి ఇచ్చి చేయటం అనేది అదేదో పెద్ద త్యాగంలాగాను కంట్రిబ్యూషన్ లాగానో చూడాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఒక సాఫీ వ్యవహారం, సాదా సీదాగా ప్రతి ఇంట్లోనూ జరిగే వ్యవహారం. అంతవరకే చూడాలి, అంతకంటే ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. నిజంగా ఉందా అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత? ఏదన్నా వివాదంగా ఏం బయటకు రాలేదు కదా, అది లేదు కదా, జస్ట్ వార్తగా బయటకు వచ్చింది అంతే. శంకర్ కూతురు పెళ్ళి, అంతే ప్రాధాన్యత దానికి, అంతకు మించి ఏమీ లేదు. ఆ వరుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఆయన దగ్గరే పనిచేస్తున్నాడు, అంతవరకే న్యూస్ వాల్యూ. అంతకుమించి అక్కడ ఏదో సంస్కరణ, ఉద్ధరణ, జాతి ఉద్ధరణ ఏమీ లేదు. సర్వసాధారణమైనటువంటి క్రతువు. కులాలు కూడా కలిసి ఉండొచ్చు, మతాలు కలిసి ఉండొచ్చు, ఏదైనా కలిసి ఉండొచ్చు. ఎక్కడో చోట కామన్ ఏరియాలో వాళ్ళు నచ్చేటతను పెళ్లి చేస్తున్నాడు, అంతవరకే.